తెలంగాణ లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పుతున్న హరీష్ రావుతో మా కరెస్పాండెంట్ శంకర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ విస్తృత కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నంగా ఈరోజు జరిగిన పాడి కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడిని ఎలా చూస్తారు? దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో పూర్తిగా విఫలమైపోయింది. ప్రశాంత్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం మీద దాడి, సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి, సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి, అదేవిధంగా ఇలా గంగుల కమలాకర్ ఇంటి మీద దాడి. అంటే ఎమ్మెల్యేలకే ఈ పాలనలో ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసిండు. ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేయడం, వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడము, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము, వాళ్ళని జైళ్ళకు పంపడము, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఇలా రాష్ట్రం నవ్వుల పాలవుతా ఉంది. కేసీఆర్ పాలన శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ అడ్రస్గా, అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రంగా, దేశంలోనే బెస్ట్ లా అండ్ ఆర్డర్ ఉన్న రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నాం. కానీ రేవంత్ పాలనలో ఈరోజు మనం చూసాం, కరీంనగర్లో 4 రోజులు అయింది పట్టబగలు జ్యువెలరీ షాప్ మీద దాడి జరిగి బంగారం ఎత్తుకపోతే 4 రోజులైనా దొంగల్ని పట్టుకునే పరిస్థితి లేదు. అంటే నీ పాలన గాడి తప్పింది. అడ్డగోలుగా ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయడము, పోస్టింగ్లకు కూడా సిఐలు డిఎస్పీల పోస్టింగ్లకు డబ్బులు తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. అధికారులు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. అక్రమ కేసులు పెట్టకపోతే, తప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా తప్పుడు పనులు చేయకపోతే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీంతో ఏ రకంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది? ఇవాళ వారి మీద జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులతో రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోతాయి, రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇలా ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న జోప్యం గురించి ఏం చెప్తారు? వడ్ల కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యంలో 25% ధాన్యం కూడా కొనలేదు. మక్కలు కానీ, సన్ఫ్లవర్ కానీ, శనగలు కూడా చారణ కొనలేదు. బారాణ ఇంకా మార్కెట్లలోనే పడి ఉన్నది. నెలల తరబడి, రోజుల తరబడి పడిగాపులు కాస్తూ ఉన్నారు. ధాన్యం కుప్పల మీదనే ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మాటలు ఎక్కువ. ముఖ్యమంత్రి ఢిల్లీ తిరుగుతుండే తప్ప ఒక్కనాడన్నా కొనుగోలు కేంద్రం తిరిగిండా? మంత్రులు ఒక్కరోజన్నా కొనుగోలు కేంద్రం తిరుగుతున్నారా? రైతుల బాధలు పట్టించుకున్న పరిస్థితి ఉందా? ఇవాళ ప్రభుత్వం మాటలు వదిలి మార్కెట్ యార్డ్లో అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి తిరిగి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. నా చివరికి చెప్పండి, అంటే బీఆర్ఎస్ పార్టీకి రైతులకు చేసిందేం లేదు, కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మీరేమంటారు? 2020-21 సంవత్సరంలోనే 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఆనాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నది. మీరు ఈ రోజు వరకు మేము కొన్నదానికంటే ఎక్కువ కొన్నారా? ఏ రోజు సంవత్సరం అయినా 70 లక్షలు దాటిందా? మేము మీకంటే మెరుగ్గా చేశాం. కనీసం మీరు మా స్థాయిలోనైనా చేయండి. మీ మాటలు ఎక్కువ, మా ఏమో చేతలు ఎక్కువ. మేము చేతల్లో రైతు బంధు కానీ ఈ సకాలంలో ఎరువులు అందించాం, పూర్తి పంటలు కూడా కొన్నాం. మీకు ఎరువులు ఇవ్వడం చేతనైతే లేదు, రైతు బంధు ఇవ్వడం చేతనైతే లేదు, రుణమాఫీ చారణ చేసి బారాణ ఎగ్గొట్టిండ్రు. చివరికి ధాన్యం కొనుగోలు చేయడంలో కూడా మీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చివరి గింజ వరకు కొంటామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. మీరు ఎప్పుడు కొంటావు నాయన? ప్రాణాలు పోయినాక కొంటావా? ఇప్పటికే రాష్ట్రంలో నిన్న మంచిర్యాలలో గోడగూలి వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర 3 రైతులు చచ్చిపోయినరు. ఇదే నల్గొండ జిల్లాలో ఆ కొనుగోలు కేంద్రం యొక్క ఇన్ఛార్జు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఒక రైతు వడ్ల కుప్ప మీదనే గుండాగి చనిపోయినాడు. ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటావు? కొంటాం అంటున్నావు. ఇప్పటికీ 30-40 రోజుల నుంచి కొనే పరిస్థితి లేదు. మక్కలు కొంటలేరు, శనగలు కొంటలేరు, జొన్నలు కొంటలేరు, సన్ఫ్లవర్ కొంటలేరు. వరి ధాన్యం కొంటున్న తక్కువ, రైతులను ఇబ్బంది పెడుతున్నది ఎక్కువ. మొత్తంగా ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని చెప్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రైతుల ధాన్యం చివరి గింజ వరకు కొనే వరకు ఆందోళన చేస్తామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ మినిస్టర్ కోదార్ నుండి.